నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి చేశాం, ఆశీర్వదించండి. ఎన్నికల ప్రచార సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పొంగనూరు పరిధిలో కేంద్ర బలగాల కవాతు. విజయానికి పాటుపడదాం. ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి. విశేష పూజలు అందుకున్న లక్ష్మీ నరసింహస్వామి. వార్తలోని వివరాలు. పొంగనూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఇప్పటికే పొంగనూరు, చౌడేపల్లి, సోమనాథ్, సదుం మండలాల్లో పర్యటన పూర్తి కాగా శనివారం పులిచెర్ల మండలంలోని 13 పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం సమావేశాలు నిర్వహించారు. పర్యటించిన ప్రతి పంచాయతీలోనూ మంత్రికి ఘనంగా స్వాగతం లభించింది. ప్రజలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ సమావేశాలు నిర్వహించారు. 5 సంవత్సరాల పాటు జగన్ అందించిన సుపరిపాలన, సంక్షేమ వరాలతో పాటు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలుచున్న తనకు ఎంపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ చేకూర్చాలని ప్రజలను అభ్యర్థించారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేశారు ఈ రాష్ట్రంలో. నేను 78 నుంచి ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాను. ఏ ముఖ్యమంత్రి కూడా ఏదో 6 నెలల్లో, సంవత్సరం ఎన్నికల ముందు 1-2 అమలు చేసి మేము ఎన్నికల హామీలు అమలు చేశామని మళ్ళీ ఎన్నికలకు పోతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా ఏమైతే చెప్పాడో, మేనిఫెస్టోలో ఎన్నికల హామీలు ఏమైతే ఇచ్చాడో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చి ఈరోజు మళ్ళా ఎన్నికలకు మన ముందుకు వచ్చి నేను మీకు మంచి చేస్తుంటే నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అడిగే పరిస్థితి వారు చేస్తూ ఉన్నారు. ప్రతి సమావేశంలో కూడా ఆ విధంగానే చెప్తా ఉన్నారు. మరి వీళ్ళు దుష్ట చతుష్టయం ఉన్నారు. ఇప్పుడు 3 ఉన్నారు. 4వ ఆమె ఇంకా ఆమె చేరింది, పురంధేశ్వరి. చంద్రబాబు కొడుకు పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి. వీళ్ళు నలుగురికి మేము ఫలాంది చేశాము, మాకు ఓట్లు వేయండి, లేదు ఇంకా ఏదైనా మేము ఫలాంది చేస్తాము, మీరు మాకు ఓట్లు వేస్తే అని చెప్పే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఏదైనా జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఉండే మంత్రిని తిట్టడం, ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. మరి ఏదైనా హుందాగా రాజకీయాలు చేయాలి కానీ పర్సనల్గా తీసుకొని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడే పరిస్థితి అంటే బాగా పూర్తిగా దిగజారిపోయారు. మనం గెలుస్తాము అనే ఆలోచన కూడా చంద్రబాబుకి లేదు. ఇంతమందితో కలుసుకున్నా కూడా ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కొడుకు వస్తే ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, మన జిల్లాకు వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఉంది, మొదటి పేరు అంటాడు. అని ఎన్ని పేజీలు ఉన్నాయి? మొదటి పేజీలు. ప్రతి జిల్లాలో ప్రతి మంత్రిది మొదటి పేరు నీదే ఉంది రెడ్ బుక్లో అంటాడు. అంటే ఇది బ్లాక్మెయిలింగ్. ఈ మాదిరి బ్లాక్మెయిల్ చేసి మనం ఎన్నికల్లో గెలవాలనుకోవడం చాలా అవివేకం. చంద్రబాబుకు అంత వయసు ఉండి కూడా ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే మనమేమి దానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అంశాలు ఉన్నాయి. ఈ 6 గ్యారంటీలు మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన భవిష్యత్తుకే గ్యారంటీ లేదు. అందరినీ కలుపుకొని ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు. గ్యారంటీ ఉంటే ఒకడే జగన్మోహన్ రెడ్డి మాదిరి పోటీ చేయాలి, ఆయనకే లేదు. మరి ఆయన మనకేమి ఇస్తాడు గ్యారంటీ నేను అడుగుతా ఉన్నాను. అందుచేత ఆ 6 గ్యారంటీలు అమలు చేయాలంటే దాదాపు 2,50,000 కోట్లు అవుతుంది. అవి అమలు చేసేదానికైనా చెప్తా ఉండేది. గతంలో ఎప్పుడైనా ఈయన అమలు చేశాడా? ఆలయ పని చేశాడు. అంతకుముందు కూడా 2 సార్లు ఉన్నాడు ముఖ్యమంత్రిగా. మొత్తం మీద 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి 14 సంవత్సరాలు ఉండి ఏదైనా ఒక ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి చాలా రోజులైంది. రాజశేఖర రెడ్డి గారి పేరు మనం ఎట్లా గుర్తుపెట్టుకుంటాం? ఆరోగ్యశ్రీ అంటేనే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. ఈరోజు అమ్మఒడి అంటేనే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. చంద్రబాబు గుర్తొచ్చేదానికి ఏమన్నా ఉందా? ఆయన పేరు మీద ఏదైనా ఒక పథకం పెట్టాడా సొంతంగా? ఏది కూడా లేదు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టి పూర్తి చేశాడా? అది కూడా లేదు. మనకు ఆవులపల్లి రిజర్వాయర్, ఈ 5 మండలాలకు ఆవులపల్లి రిజర్వాయర్ని ఇస్తే సుప్రీంకోర్టు దాకా పోయి చంద్రబాబు నాయుడు స్టే తెచ్చి వాటిని అంతా కూడా అడ్డుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి సమావేశంలో కూడా ప్రతిరోజు కూడా చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు.
మా మోసపూరిత మాటలు నమ్మద్దండి. ఈయన మోసపూరితంగా మాట్లాడతాడు. ఎన్నికలప్పుడు ఒకటి చెప్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అవేవి తెలియనట్లు యాక్షన్ చేస్తాడు. కాబట్టి ఇతను ఏది కూడా అమలు చేయడు. ఎన్నికల హామీలు గతంలో మనం చూసాము. ఇప్పుడు కూడా ఈ 6 గ్యారంటీలు, మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని ప్రచారం చేస్తూ ఉన్నాడు. పెన్షన్ 4,000 అంటాడు, వికలాంగులు 6,000 అంటాడు. మరి ఈ విధంగా ఇంకెన్ని చెప్తాడో తెలియదు కూడా మీరు చూస్తుంటారు టీవీలలో. కాబట్టి మీరు చంద్రబాబు చెప్పేటి చేస్తాడా, గతంలో చేసినాడా అని ఒకసారి ఆలోచన చేస్తే తప్పనిసరిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారినే బలపరుస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో అవన్నీ చేశాడు. అవన్నీ చేసి ఈరోజు ఎన్నికలకు వస్తున్నాడు. ప్రధానంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను శాసనసభకు నిలుస్తూ ఉన్నాను, శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మిథున్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. మా ఇద్దరికి కూడా మద్దతు ఇచ్చి మేము ఇక్కడ గెలిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటే అక్కడ అతను ముఖ్యమంత్రి అయ్యేదానికి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వీవీప్యాట్స్, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగలిషన్ మోహన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ఉన్న ఈవీఎంల గోడౌన్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించే వీవీప్యాడ్లు, కంట్రోల్ యూనిట్లు మరియు బ్యాలెట్ యూనిట్లను నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ర్యాండమైజేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఏప్రిల్ 12న ఈవీఎంలు మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి లాగిన్ నుంచి ఆన్లైన్ ద్వారా అత్యంత పారదర్శకతతో వీవీప్యాట్స్, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్ల మొదటి ర్యాండమైజేషన్ను నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలు, 1 పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గానికి సంబంధించిన వీవీప్యాట్స్, కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు నియోజకవర్గాల వారీగా ఆర్ఓ లాగిన్ ద్వారా వచ్చిన నెంబర్ స్కానింగ్ చేసి నియోజకవర్గాల వారి మొదటి ర్యాండమైజేషన్ చేపట్టడంతో మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి చెందారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ భవానీ, ఈవీఎంల మేనేజ్మెంట్ నోడల్ అధికారి శ్రీదేవి, రాజకీయ నాయకులు బీజేపీ నుంచి అట్లూరి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నుంచి భాస్కర్ పరదేశి, సిపిఎం నుంచి గంగరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఉదయ్ కుమార్, టీడీపీ నుంచి సురేంద్ర కుమార్, గుడిపాలెం మండలం తహసీల్దార్ విజయలక్ష్మి, ఎలక్షన్ విభాగపు సిబ్బంది ఉమాపతి, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని సిఐ రాఘవరెడ్డి అన్నారు. శనివారం పుంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ మండల పరిధిలో ఈడిగపల్లి, సుగాలిమిట్ట, నేతిగుట్లపల్లి, దిగవచింతపల్లి, పట్రపల్లి, మోదుగులపల్లి, భీమగనపల్లి మరియు గూడూరుపల్లి గ్రామాలలో కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా ఓటు వేయాలని ధైర్యం కల్పించేందుకు జిల్లా ఎస్పీ, పలమనేరు డీఎస్పీ ఆదేశాల మేరకు ఈ కవాతు నిర్వహించినట్లు సిఐ తెలిపారు.
టీడీపీకి పట్టం కట్టాలని పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్ల రామచంద్రారెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పొంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ, మేలుపట్ల ప్రాంతాలలో పర్యటించిన చెల్ల రామచంద్రారెడ్డికి ఘనంగా స్వాగతం లభించింది. కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి వచ్చే ఎన్నికల్లో సైకిల్పై ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరుతూ ప్రచారాన్ని కొనసాగించారు. ప్రచారంలో 8వ వార్డు వైసీపీ కౌన్సిలర్ రామకృష్ణరాజు కూడా పాల్గొన్నారు. అడ్డం రావద్దండి. ఇరవై 25 రోజులు ఎలక్షన్ ఉన్నాయి, అయిపోయి రోడ్ వేసి మీ ఇంటికాడికి వస్తాయి. చంద్రబాబు నాయుడిని గెలిపించాలమ్మా అందరూ కూడా. ఎందుకంటే మంచి పథకాలు పెట్టాడు. ఎంత తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రతి పిల్లవాడికి చదువుకు అందిస్తాడు. అదేవిధంగా ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. మీరు ఆడవాళ్ళు ఎక్కడ తిరగాలన్న ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సులో ఫ్రీ. పెన్షన్ 4,000 రూపాయలు, నెలకు 4,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీకి మీకు అందజేస్తాడు. ఈ కార్యక్రమాలు అన్ని మంచి కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి దయవుంచి చంద్రబాబు నాయుడికి ఓటు ఎలా సైకిల్ గుర్తు పెట్టేసి గెలిపించాలో ప్రార్థిస్తున్నామ్మా. తప్పక సాయం చేయమ్మా, తప్పక సాయం చేయాలమ్మా అందరూ. స్థానిక పార్టీ కార్యాలయంలో వెంకటరమణ రాజుతో కలిసి సమావేశం నిర్వహించారు. టీడీపీ విజయానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా పాటుపడదామని అభ్యర్థి చెల్ల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దేశాది ప్రకాష్, శ్రీకాంత్, నేతలు సివి రెడ్డి, గిరి, సుబ్రహ్మణ్యం రాజు, సద్దాం, కుమార్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిలో పొంగనూరును ఆదర్శంగా నిలుపుతున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిలను సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎంపీపీ భాస్కర్ రెడ్డి కోరారు. శనివారం మండల పరిధిలో భీమగానపల్లి పంచాయతీలో స్థానిక నాయకులు రమణ, సుబ్రహ్మణ్యంలతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రజలను నేరుగా కలిసి కరపత్రాన్ని అందజేసి ప్రజలందరి కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న మన నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీగా పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిలు పోటీ చేస్తున్నారని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. వేసారు కదమ్మా, మీరందరికీ చెప్పాలా, అందరికీ డాక్టర్ వాళ్ళకందరికీ ఉండేవాళ్ళకందరికీ చెప్పాలా. మనకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇలాంటి పథకాలన్నీ వచ్చినాయి. ఇవన్నీ అట్లాగా కొనసాగాలంటే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలా, మంత్రి గారు రామచంద్రారెడ్డి గారు చెప్పాలమ్మా. 2 ఓట్లు ఇస్తారమ్మా. 2 ఎంపీ గౌరవకి ఎమ్మెల్యే గారు రామచంద్రారెడ్డి చెప్పమ్మా. 2 ఓట్లు వేయాలమ్మా. దాని గురించి కోట్లు వేయాలమ్మా. 2 ఓట్లు ఇస్తారమ్మా. ఎంపీగా మిథున్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారు రామచంద్రారెడ్డి 2 ఓట్లు వేయాలమ్మా. దాని గురించి కోట్లు వేయాలన్నా. 2 ఓట్లు ఇస్తారు నవ్వురికి, ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి, 2 ఓట్లు కాంగ్రెస్కి వేయాలన్నా. దాని గురించి కోట్లు వేయాలమ్మా. 2 ఓట్లు ఇస్తారమ్మా. ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి, 2 ఓట్లు వేయాలమ్మా. పెన్షన్ వస్తా ఉందా? మళ్ళీ ఇంటింటికి ఇవ్వాలంటే మళ్ళీ ఫ్యాన్ గుర్తు కోటేయి. ఈ గుర్తు మీద కాదు మళ్ళా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారు. పొంగనూరు మండలం వనమల్దిన్న పంచాయతీ మీర్చేపల్లికి వెళ్ళు మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత అలంకరించి అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం
స్వామివారికి అభిషేకాలు పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి చేశాం, ఆశీర్వదించండి. ఎన్నికల ప్రచార సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పొంగనూరు పరిధిలో కేంద్ర బలగాల కవాతు. టీడీపీ విజయానికి పాటుపడదాం, ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి. విశేష పూజలు అందుకున్న లక్ష్మీ నరసింహస్వామి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.